హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మనం ఈ వీడియోలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అప్కమింగ్ మూవీస్ ఏవో తెలుసుకుందాం. ఇది తెలుసుకునే ముందు ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బాహుబలి మూవీతో తెలుగు సినిమా స్థాయిని పెంచి తెలుగు ఇండస్ట్రీలోనే కాదు ప్రపంచ రికార్డు స్థాయిలో మొదటి కలెక్షన్స్ రాబట్టుకుని వరల్డ్ వైడ్ గా ఫేమ్ అండ్ నేమ్ తెచ్చుకున్న హీరో ప్రభాస్ ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ చేస్తున్నాడు అనే విషయానికి వస్తే మొదటగా రాజసాబ్ ఈ మూవీ టీజర్ రీసెంట్ గా రిలీజ్ చేశారు. ఈ మూవీ రొమాంటిక్ హర్రర్ మూవీ. ఈ మూవీ మారుతి డైరెక్షన్ లో టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచుబోట్ల, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఐవివై ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా 400 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్నారు. అయితే ఈ మూవీకి హీరోయిన్ గా మాలవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్ గా చేస్తే తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అయితే ఈ మూవీ డిసెంబర్ 5, 2025కి రిలీజ్ చేస్తామని మూవీ టీం వాళ్ళు డేట్ ఫిక్స్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి కల్కి పార్ట్ 2. పార్ట్ 1 అయితే జూన్ 27, 2024లో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర 600 కోట్లతో తీస్తే 1200 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. అయితే పార్ట్ 2 కూడా సెప్టెంబర్లో షూట్ స్టార్ట్ చేస్తామని, వచ్చే సంవత్సరం మే, జూన్ వరకు రెడీ అవుతుందని ప్రొడ్యూసర్ అశ్విని దత్ తెలిపారు. అనుకున్నట్టుగా షూట్ జరిగి మే, జూన్ వరకు రిలీజ్ అవుతుందో లేదో చూడాలి. నెక్స్ట్ వచ్చేసి సలార్ 2. సలార్ 1 అయితే ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో 22 డిసెంబర్ 2023లో రిలీజ్ చేస్తే 250 కోట్లతో నిర్మించిన ఈ మూవీ 700 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. అయితే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ 31 మూవీ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ కంప్లీట్ కాగానే సలార్ 2 మొదలు పెడదామని చూస్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసి స్పిరిట్ మూవీ. ఈ మూవీ యానిమల్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో రాబోతుంది. ప్రభాస్ ని ఈ మూవీలో పవర్ఫుల్ పోలీస్ క్యారెక్టర్లో చూపిస్తున్నాడు సందీప్ రెడ్డి వంగ. ఈ మూవీ బడ్జెట్ 500 కోట్లు అనుకుంటున్నారు. అయితే ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ అయితే రెడీగా ఉంది. ఈ డిసెంబర్లో షూట్ మొదలుపెట్టి కంప్లీట్ చేద్దాం అనుకున్నట్లు సందీప్ రెడ్డి వంగ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. నెక్స్ట్ వచ్చేసి అను రాఘవపూడితో ఒక మూవీ అనుకుంటున్నాడు డార్లింగ్. అదే మూవీ ఫాజీ. ఈ మూవీ పూజ సెరమనీ కూడా కంప్లీట్ అయ్యింది. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు నిర్మిస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి హనుమాన్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ప్రశాంత్ వర్మతో ఒక మూవీ రాబోతుంది. అదే బ్రహ్మ రాక్షసుడు అంటున్నారు. కానీ డార్లింగ్ చేతి నిండా ఇన్ని సినిమాలు పెట్టుకుని ప్రశాంత్ వర్మకి డేట్స్ ఇస్తాడా లేదా అనేది చూడాలి. అంతేకాదు డార్లింగ్ తో లోకేష్ కనకరాజు ఒక మూవీ చేస్తున్నట్లు, వీళ్ళిద్దరి కాంబినేషన్ లో మూవీ రెడీ అవుతున్నట్లు చెప్తున్నారు. అయితే లోకేష్ కనకరాజు రజనీకాంత్ తో కూలీ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ రిలీజ్ కి రెడీగా ఉంది. అయితే లోకేష్ కనకరాజు ఖైదీ 2, విక్రమ్ 2 తర్వాత విక్రమ్ మూవీలో రోలెక్స్ క్యారెక్టర్ వల్ల మూవీ ఒక లెవెల్కి వెళ్ళిపోయింది. అందుకే సూర్య క్యారెక్టర్తో రోలెక్స్ అనే ఒక మూవీ అనుకుంటున్నాడట. వీటన్నిటి తర్వాత ప్రభాస్తో మూవీ స్టార్ట్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ మన డార్లింగ్ అప్కమింగ్ మూవీస్. ఇంకేదైనా మిస్ అయి ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.